తెలంగాణలో రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి మనకు తాజా సమాచారం అయితే తెలుస్తోందండి. సంక్షేమ పథకాలు అర్హులకే అందాలి అనే లక్ష్యంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీని ఎప్పటి నుంచో చేస్తూ ఉంది. ఈ ఈకేవైసీ వేలిముద్రల ద్వారా ఈ యొక్క వ్యక్తి కుటుంబ సభ్యుడు అవునా కాదా అనే విషయాన్ని అయితే తెలుసుకొని కుటుంబ సభ్యుడు అయితే మాత్రమే ఈకేవైసీ చేసి తద్వారా రేషన్ కార్డుల పేరు అయితే ఉంటుంది. ఈ మేరకు రేషన్ కార్డు దుకాణాలకు వెళ్లి ఈ పోస్ట్ మిషన్ల ద్వారా ఈకేవైసీ చేయించుకోవాలని గతంలోనే అధికారులు తెలియజేయడం జరిగింది. ఇది జనవరి 31 వరకు గడువు పెట్టి ఆ తర్వాత ఫిబ్రవరి 29 వరకు గడువు ముగించి ఈకేవైసీ చేయడం అనేది జరిగింది. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 74.6% మాత్రమే ఈకేవైసీ జరిగినట్టు అధికారులు గుర్తిస్తున్నారండి. అయితే ఫిబ్రవరి 29వ తేదీతో గడువు ముగిసినప్పటికీ ఈ గడువుపై ప్రభుత్వం అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఇకపై రేషన్ షాపుల్లో ఈకేవైసీ చేయరని చాలా మంది భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా రేషన్ షాపుల్లో ఈకేవైసీ ప్రక్రియ జరుగుతూనే ఉందని అధికారులు అయితే తెలియజేస్తున్నారండి. కనుక ఎవరైతే రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డు ఈకేవైసీ చేయలేదో అలాంటి వారందరూ కూడా మీ సంబంధిత రేషన్ షాపులకు వెళ్ళి ఈకేవైసీ చేయించుకోవాలని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారండి. రేషన్ కార్డు ఈకేవైసీకి ఎలాంటి తుది గడువు విధించలేదని, గడువు విధించే లోపు మీరు రేషన్ కార్డు ఈకేవైసీ చేయక ఉంటే కనుక రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఆయా రేషన్ షాపుల్లో రేషన్ డీలర్లు అయితే డబ్బులు తీసుకుని ఈకేవైసీ చేస్తున్నట్టు మరియు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి వేరు ప్రాంతాల్లో ఈకేవైసీ చేయడానికి రేషన్ షాప్ ఓనర్లు అయితే ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. కేవలం తమ పరిధిలో ఉన్న వారికి మాత్రమే ఈకేవైసీ చేస్తున్నట్టు అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఈ ఈకేవైసీకి సంబంధించి మరొకసారి మరికొంతకాలం గడువును ఇస్తూ సివిల్ సప్లై అధికారులు అయితే ప్రకటన విడుదల చేశారండి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రేషన్ కార్డుదారులు కావచ్చు, వలస వెళ్లిన వారు కావచ్చు, వెంటనే మీ సంబంధిత రేషన్ షాపులను సంప్రదించి ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పి అధికారులు తెలియజేస్తున్న నేపథ్యంలో ఇది రేషన్ కార్డు ఈకేవైసీ చేయని వారికి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు, పెన్షన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఏ పథకమైనా కూడా మనకు రేషన్ కార్డు బేస్డ్ గానే ఇస్తూ ఉన్న నేపథ్యంలో రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యమైనదిగా ఉంది. ఒకసారి రేషన్ కార్డును పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి పొందడం అనేది చాలా కష్టంగా ఉంది. కొత్త రేషన్ కార్డుకు ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించి మరీ రేషన్ కార్డు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తున్న నేపథ్యంలో ఉన్న రేషన్ కార్డుని పోగొట్టుకోకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అలాంటి వారందరూ మీ సంబంధిత రేషన్ షాపులకు వెళ్ళి ఈకేవైసీ చేయించుకునే దానికి మీకు మరికొంత సమయం ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో లబ్ధిదారులు ఈ విషయాన్ని గుర్తించి ఈకేవైసీ చేయించుకున్నట్టయితే మీ రేషన్ కార్డు అనేది సేఫ్ గా ఉంటుంది. కనుక మీ సంబంధిత రేషన్ షాపు డీలర్లను సంప్రదించి ఈకేవైసీ అనేది చేయించుకోండి.